స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహిమ కొరకు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకొనండి. మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనము, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. స్నేహితులారా, విశ్వాసులముగా జీవిస్తూ ఉన్న, భక్తులముగా జీవిస్తూ ఉన్న మేము నిజమైన విశ్వాసులమండి, నిజమైనటువంటి భక్తులమండి అని భావించుచు ఈ సమాజంలో దేవుని వారండి, దేవునికి సంబంధించినటువంటి ప్రజలండి అని మనం చెప్పుకొనుచు ఉన్న, భావించుచు ఉన్న మనమందరం కూడా మరి ఒక ప్రత్యేక దినాన ప్రత్యేక స్థలంలో దేవునికి ప్రార్థించడము, ఆరాధించడము, మత సంబంధమైనటువంటి పద్ధతులను, విధానాలను, ఆచారాలను పాటించడము అక్కడితోనే మన భక్తి సంబంధమైనటువంటి జీవితం, విశ్వాస సంబంధమైనటువంటి జీవితం అక్కడి వరకే పరిమితం అండి. ఆరాధన వరకు, ఆ దినం వరకు, ఆ పండుగ వరకు, ఆ సాంప్రదాయము, ఆ పద్ధతి వరకే సంబంధించినదండి. అనుదిన జీవితంలో దేవుని ఆలోచన ఏంటి, అనుదిన జీవితంలో దేవుని చిత్తం ఏంటి, మన ఉద్యోగంలో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కలిసి జీవించడంలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నిర్ణయాలలో కానీ మరి దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది పట్టించుకోకుండా దేవుణ్ణి ఆరాధన చేసినాం కదా ఫలాని దినము, సమయము, ఇక మిగతా జీవితం అంతా కూడా మన ఆలోచనలతో, మన ఉద్దేశంలతో జీవించవచ్చులే అన్న తలాంపు విధానాన్ని మనము కలిగినటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి కోణంలో స్నేహితులారా, సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అనే పిలుపును దేవుడు మనకు అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. సమస్తము అంటే ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిర్ణయము, ప్రతి పని, ప్రతి విధమైనటువంటి సహవాసము, అన్ని విషయాలలో దేవునికి మహిమ కలిగేలా మీరు జీవించండి. ఊరికే ఆరాధన సమయం కాదు, పండుగ సమయం కాదు, పద్ధతులు, ఆచారాలు కాదు, డే టు డే లైఫ్, ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిరోజు ఏ ఏ రకమైన ఆలోచనలను, నిర్ణయములను, సహవాసములను, బాధ్యతలను, విధానాలను మీరు పాటించేటటువంటి వారుగా ఉన్నారో వీటన్నిటి అందు కూడా నీ మాట దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ ఆలోచన దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ నిర్ణయము దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ బాధ్యత దేవునికి మహిమకరంగా ఉండాలి అనేది దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘము మరి మత సంబంధమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్న సందర్భం, ఇతర విశ్వాసముల వారితో ఏ రీతిగా సహవాసం చేయాలి, ఏ రీతిగా సహవాసము చేయకూడదు, అన్నీ సమ్మతమైనటువంటి నిర్ణయాలేనా, అన్నీ సమ్మతమైనటువంటి ఆలోచనలేనా, ఇంతవరకు ఇతరులతో మనం సహవాసం చేయొచ్చు, చేయకూడదు
అనే ఈ సందర్భం వచ్చినప్పుడు మరి అపోస్తుడైనటువంటి పౌలు ఆ సంఘానికి విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ఊరికే ఆరాధనలో కాదండి, ప్రతి మాటలో ప్రతి నిర్ణయంలో దేవునికి మహిమ కలిగేలా మీరు జీవించండి. ప్రతిరోజు ప్రతి క్షణము మీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో కానివ్వండి, నీ జీవితంలో కానివ్వండి, నిజమే మనము ఒక ఆదివారానికి, పండుగ దినానికి లేదా ఉపవాస దినం అనే ఒక ప్రత్యేక సందర్భాలు దేవుడిని ఆరాధిస్తే మిగతా రోజులన్నీ మనము ఇష్టానుసారంగా జీవించవచ్చా అంటే అలా జీవించలేము స్నేహితులారా. దేవుని ఉద్దేశము అది కాదు స్నేహితులారా. ప్రతి గడియ మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఇది దేవునికి మహిమకరంగా ఉందా లేదా, నిర్ణయం చేస్తున్నాం అనుకోండి, ఒక దేవునికి మహిమకరంగా ఉందా లేదా, ఒక బాధ్యతను నిర్వర్తిస్తున్నాం అనుకోండి, దేవునికి మహిమకరంగా ఉందా లేదా, ఈ పని దేవునికి గౌరవాన్ని తెచ్చేదిగా లేక దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉందా లేదా అని మనల్ని మనము పరీక్షించుకొనవలసినటువంటి అవసరత ఉండింది. అది దేవుని చిత్తమని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఉన్నతమైనటువంటి ఆదరణ, కాపుదల మా జీవితాలలో అనుగ్రహించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మరి మా అనుదిన జీవితంలో మా మాట, క్రియ, నిర్ణయము మీకు మహిమను తీసుకొని వచ్చేదిగా ఉండునట్లు, ఆ స్పృహ ఆలోచన కలిగి జీవించున్నట్లు మమ్మను సిద్ధపరచవలసినదిగా వేడుకొంచున్నాం అయ్యా. ప్రార్థన అవసరతలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి జీవితంలో ఏ కష్టం ఉంది అని దేవా, ఏ ఆయాసకరమైన పరిస్థితులు ఉన్నవని దేవా, ఏ నష్టాల మధ్య నలిగిపోతూ ఉన్నామని ప్రార్థిస్తూ ఉన్నవేళ దేవా, వారి మొరలను విని జవాబును అనుగ్రహించవలసినదిగా మనవి. అలాగుననే ఈ దినము బర్త్డేస్ అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని, ఆయా దీవెనకరమైన సందర్భంలోను బట్టి సంతోషించుచు మీ కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్న బిడ్డలను అంగీకరించి మేళ్లతో నింపుమని, ఆ వారికి దీవెనలను కుమరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.